తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రాన్ని పరిరక్షించేటువంటి విశ్వక్సేనుడిలాగా మాట్లాడుతూ మేమంతా కొండ మీద అరాచకమేమే చేసినాము అని మా మీద అభాండాలు వేస్తూ ఇంకా మా మీద ఆ నేరారోపణలే చేస్తూనే కాలం గడుపుతున్నటువంటి గౌరవనీయ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు టీటీడీకి తీరని ద్రోహం చేస్తున్నారు. అంతా ఇంత ద్రోహం చేయటం కాదది. తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడటానికే నేను పుట్టానని చెప్పుకున్నటువంటి వ్యక్తి అలిపిరి నుంచి వెళ్ళేటువంటి దారంతా కూడా అత్యంత పవిత్రమైనది అన్నటువంటి విషయం తెలిసి కూడా పెద్దలు అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసిన టూరిజం వాళ్ళ ల్యాండ్ తీసుకొని దానికి బదులుగా టీటీడీ ల్యాండ్ను కట్టబెట్టడం ఆశ్చర్యం. ఏ ఒబరాయ్ హోటల్ని తీవ్రంగా వ్యతిరేకించి టీటీడీ బోర్డులోనే వాళ్ళు తీర్మానం చేసి ఆ సానువుల్ని కాపాడాలని పవిత్రతను పరిరక్షిస్తాము అని చెప్పినటువంటి వాళ్ళు టూరిజం వాళ్ళు ఒబరాయ్ హోటల్కు కేటాయించినటువంటి దూరం కంటే అలిపిరికి అతి సమీపంలో అత్యంత విలువైనటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు 11వ తారీఖున ఈ నెల క్యాబినెట్ మీటింగులో ఆ బదలాయింపును ఆమోదింపజేసి 13వ తారీఖున జీవో కూడా ఇష్యూ చేసినారు. పాత టూరిజం స్థలం ఏదైతే ఉన్నదో అది ఎకరా 90 లక్షల విలువ చేస్తుంది అని మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాళ్ళ అఫీషియల్గా చెప్తున్నటువంటి మాట. ఈ రోజున టూరిజం వాళ్లకు టీటీడీ ఇచ్చినటువంటి స్థలం గజం 49,000 రూపాయలు మార్కెట్ వాల్యూ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం. అంటే ఎకరా 4,800 గజాలు చొప్పున ఎకరాకి 26,52,00,000 రూపాయలు. అంటే 20 ఎకరాలు 460 కోట్ల రూపాయలు. టూరిజం దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ ల్యాండ్ ఖరీదు ప్రభుత్వ లెక్కల ప్రకారము 18 కోట్లు. ఈరోజు టీటీడీ స్థలాన్ని, దేవుడి స్థలాన్ని ఒబరాయికి ఇస్తున్నటువంటి దాని విలువ 460 కోట్ల రూపాయలు. ఆ 460 కోట్ల రూపాయలు విలువ చేసే స్థలం ఇవ్వటమే కాకుండా దానికి సంబంధించినటువంటి లీజ్ అమౌంట్ను కూడా మాఫీ చేసేసింది ప్రభుత్వం. అంటే ఒబరాయ్ హోటల్ వాళ్ళకి చేసేస్తున్న మేలు 26 కోట్ల రూపాయల లీజ్ డీడ్ మనీని మాఫీ చేసేశారు. అంతే కూడా కాకుండా పాత ధరల ప్రకారం అంటే ఆ ఎకరా 90 లక్షలకు 1% చొప్పున, ఆ 90 లక్షలకు ఎంతనో 90,000 రూపాయలు ప్రతి సంవత్సరము ఒబరాయ్ వాళ్ళు కట్టాల. కానీ ఇప్పుడు ఎకరాకు 26 కోట్లు అంటే దాదాపు 1,17,00,000 కట్టాల. కానీ పాత
ఏదైతే ఉన్నదో ఆ 90 లక్షల ఖరీదుకు ఎంత ఇస్తారో అంతే ఇవ్వమని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఎక్స్చేంజ్కి సంబంధించి దాదాపు 32 కోట్ల 60,95,000 రూపాయలను కూడా మాఫీ చేసింది. టూరిజం నుంచి టీటీడీకి, టీటీడీ నుంచి టూరిజానికి. ఈ మొత్తం వ్యవహారాన్ని చేయటం మూలంగా ఎవరో ఒక సద్బ్రాహ్మణుడు, అత్యంత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి మహాపురుషుడెవరో 100 సంవత్సరాల క్రితం భగవంతుడికి ఇనాముగా ఇచ్చినటువంటి ఆ భూమి ఈ రోజున ఇలా ఒక ప్రైవేటు వ్యక్తుల గుప్పిట్లేకి మళ్ళే విధంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేసేశారు. ఇది మార్కెట్ విలువ ప్రకారమే 466 కోట్లు సుమా. బహిరంగ మార్కెట్లో కనీసం అంటే 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలం. కోహినూరు వజ్రానికి ఏ రకంగా వెల కట్టలేమో టీటీడీ స్థలమైనటువంటి ఈ స్థలానికి కూడా అలా వెల కట్టలేము. ఇది అర్బన్ ల్యాండ్లో ఉన్నది, పాత స్థలము రూరల్ ఏరియాలో ఉన్నది. దాని రిజిస్ట్రేషన్ వాల్యూకి, దాని మార్కెట్ బహిరంగ మార్కెట్ విలువకి, దీని మార్కెట్ విలువకి హస్తిమ శకాంతపు తేడా ఉన్నది. ఎంత ఆశ్చర్యం అంటే చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తూ టీటీడీకి ఎసరు పెట్టేశాడు. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని అప్పనంగా ఆ ఒబరాయ్ హోటల్ వాళ్ళు ముంతాజ్ హోటల్స్ అనే పేరును మార్చినారు. సర్వా అనే పేరు మార్చినారు. అంటే శంకరయ్య సులేమాన్గా మారినట్టుగా వాళ్ళు ముంతాజ్ హోటల్కు ఇంకొక పేరు పెట్టారు. పెట్టమని చంద్రబాబు నాయుడు గారు చెప్పుంటారు. వాళ్ళ పేరు అది పెట్టిన తర్వాత ఈ తతంగమంతా నడిపించి 13వ తారీఖున రిజిస్ట్రేషన్ చేస్తే ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఈసీలో కనపడటమే లేదు. 5వ తారీఖున రిజిస్టర్ చేశారు. 13న జీవో వచ్చింది, 5న రిజిస్టర్ చేశారంట. ఇప్పటి వరకు 15 రోజులు అవుతోంది. ఇప్పటి వరకు ఈసీలో కనపడటం లేదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్లో నిల్ అని కనపడుతోంది. దాపరికం ఎందుకు? దాచాల్సినటువంటి అవసరం ఏమున్నది? 13వ తారీఖున జీవో ఇస్తే మీకు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, 15 రోజులుగా అత్యంత విలువైన వృక్ష సంపద ఉన్న ఆ 20 ఎకరాలలో 10ల సంఖ్యలో ఎర్రచందనం ఉన్నది. 15 రోజులుగా ఇక్కడ వర్క్ జరుగుతున్నది. వర్క్ ఆర్డర్ కూడా లేకుండా వర్క్ జరుగుతున్నది. నిన్న పోయి నేను దాన్ని పరిశీలించటం జరిగింది. ఏమయ్యా ఏంది అంటే కలెక్టర్ గారి ఆదేశం, కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి, అందువల్ల వర్క్ చేస్తున్నామన్న సమాధానం నాకు వచ్చింది. అంటే రిజిస్ట్రేషనే కాకముందే అక్కడ అత్యంత విలువైనటువంటి ఎర్రచందనం దుంగల్ని, చెట్లని కూడా కూకటి వేళ్లతో పెకలించేసి అనేక చెట్లని మాయం చేసేసినారు. పక్కనే ఇప్పుడు వాళ్ళు లేవు అని, చెట్టు లేవని బుకాయించవచ్చును. ఇదే అరవింద్ హాస్పిటల్కు యువతల వైపున మన వేద విశ్వవిద్యాలయం ప్రక్కన ఉన్నటువంటి స్థలంలో కొన్ని 100ల సంఖ్యలో రుజువుకు ఇంకా ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అతి తక్కువగా కనపడుతున్నాయి. నేను నిన్న పరిశీలనించి ఏందయ్యా విషయం అని చెప్పిన తర్వాత అరగంటలో 3
హిటాచీలో పొక్లైన్లో ఏంటో అవి పనిచేస్తూ ఉన్నటువంటివి మటుమాయమైపోయినాయి. పరిగెత్తినారు ఆడోళ్ళాడ అరగంటలో. ఆ తర్వాత నేను మళ్ళీ పోయినా, అక్కడ ఒక్కరు లేరు. ఏం మతలబు ఉన్నది ఇక్కడ? 100 రూముల హోటల్ ఒబరాయ్ ప్రభుత్వమే చెప్పింది. 100 రూముల హోటల్కి 20 ఎకరాల స్థలం అవసరమా అండి? అలాగే ప్రభుత్వమే చెబుతోంది నిన్న క్యాబినెట్ మీటింగ్లో. దాని వలన 1500 మందికి ఉద్యోగాలు వస్తాయట. హోటల్లో, రెస్టారెంట్లో లేదా ఒక మ్యారేజ్లో, 5 స్టార్ హోటల్లో భోజనానికి కూడా 1500 మంది ఉండరు. 1500 మందికి ఆ ఒబరాయ్ హోటల్ రావటం మూలంగా, అత్యంత ప్రతిష్ట కలిగినటువంటి హోటల్ మనకు రావటం మూలంగా 1500 మందికి ఉద్యోగాలు దొరుకుతాయని ప్రభుత్వం ప్రజలని బుకాయిస్తోంది. రెవెన్యూ ల్యాండ్ ఉండగా మేము స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాం, మీరు టూరిజం ల్యాండ్ను టీటీడీ తీసుకున్నది కదా, మీరెందుకు టీటీడీ ల్యాండ్ను ఒబరాయ్ హోటల్కి ఇస్తారు? ప్రభుత్వం దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నది కదా, తిరుపతి చుట్టుపక్కలే కొన్ని వందల ఎకరాలు ఉన్నది కదా, అయినా మీరు ఈ 5 స్టార్ హోటల్కి పేరు మార్చితే ఇంత విలువైన 3000 కోట్ల రూపాయల ఖరీదు చేసేటువంటి భూమిని ఎందుకు ఇచ్చినారు? దాన్ని మీరు ఎలా సమర్థించుకుంటారు? పరకామణి దొంగతనం కంటే కొన్ని 100 రెట్లు దోపిడీ కాదా ఇది? ఎవరైనా దేవుడికి ఇస్తారు, దేవుణ్ణే దోపిడీ చేయటం కాదా ఇది? దేవుణ్ణి దోపిడీ చేసి ఆ ఒబరాయ్ హోటల్ వాళ్లకు దారాదత్తం చేయటం కాదా ఇది? 3000 కోట్ల రూపాయల స్థలం ఇది సాంప్రదాయంగా మారదా? ఈ రోజున సాక్షాత్తు దేవదేవుని ఆస్తి అయినటువంటి స్థలాన్నే ఒక ప్రైవేటు సంస్థకు మీరు, అది కూడా ఒక 5 స్టార్ హోటల్కు ఇస్తే, ఇదే సాంప్రదాయం రేపు భవిష్యత్తులో మొత్తం దేవాదాయ శాఖలో ఉన్నటువంటి అన్ని గుళ్ళు ఏదో ఒక వ్యాపారాత్మకమైనటువంటి ఆలోచనతో ఇలా దారాదత్తం చేయటానికి, ఓ సాంప్రదాయానికి ఇది శ్రీకారం చుట్టడం కాదా? ఈ రోజున మీరు టీటీడీ స్థలం ఒబరాయ్ హోటల్కి ఇస్తే టీటీడీకి వచ్చిన లాభం ఏంటి? ఇందులో ఒక్క ₹1 అయినా టీటీడీకి లాభం ఉన్నదా? ఒక్క ₹1 లాభం కూడా లేకుండా ఆ ఇనాం ల్యాండ్, అది కూడా ఆ ఇనాం ల్యాండ్ని ఎవరి మేలు కోసమని ఇన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు మీరు? భగవంతునికి ఏమి ఎగ్జంప్షన్ ఇచ్చినారు? భగవంతుడిని దోపిడీ చేసి ఒబరాయ్ హోటల్కి అప్పగించినారు. వీళ్ళకేమో మొత్తం అన్ని ఎగ్జంప్షన్స్ ఇచ్చినారు. 2 కోట్ల బిల్డింగ్ ఫీజు కూడా అడ్జస్ట్ చేసేసారు. మీరు పాత చోట కట్టేసినారు కాబట్టి దాన్నేమి ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు అని అడ్జస్ట్ చేసేసారు. 26 కోట్ల స్టాంప్ డ్యూటీని మాఫీ చేసేసారు. 2007 2వ తారీఖు 6వ నెల మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల దివ్యక్షేత్రానికి సంబంధించి మొత్తం 7 కొండల జీవో తెచ్చినారు ఆయన. అందులో భాగంగానే ఆ స్థలాలలోనే ఇప్పుడున్నటువంటి 20 ఎకరాల స్థలం కూడా ఉన్నది. దీన్ని మీరు ఎలా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తారు? అందులో భాగం కదా ఇది. ఇది దోపిడీ కాదా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికే 3 నామాలు చుట్టడం కాదా చంద్రబాబు నాయుడు గారు? మామూలుగా కొండకు వెళితే భక్తులకు 3 నామాలు తీస్తారు. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు 3000 కోట్ల రూపాయల టీటీడీ స్థలాన్ని ఒబరాయ్ హోటల్కి ఇచ్చి వెంకటేశ్వర స్వామికే నామాలు పెట్టాడు. ఇంతకంటే పచ్చి దోపిడీ, దురాగతం, అన్యాయం, అక్రమం టీటీడీ చరిత్రలోనే జరగలేదు అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు. మీరా పవిత్రత కాపాడుతామని చెప్పేది? మీరా
వెంకటేశ్వరం స్వామి క్షేత్రం యొక్క ప్రాశస్త్యాన్ని నిలుపుతాము, కాపాడుతాము, పరిరక్షిస్తాము అని చెప్పేది. 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్వామి స్థలాన్ని అప్పనంగా ఒక ప్రైవేటు సంస్థకి ఇచ్చేస్తారా? అది కూడా ఒక 5 స్టార్ హోటల్కి, 100 రూముల హోటల్కు 300 మంది కూడా పనిచేయరు. దానికి మళ్ళీ అబద్ధాలు, 1,500 మందికి ఉద్యోగాలు ఇస్తారని. మీరు చేసినటువంటి ఆ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు వెబ్సైట్లో కనపడమే లేదు. కలెక్టర్ ఆఫీస్ నుంచి 15 రోజుల ముందే అక్కడ వర్క్ చేయమని చెప్పి వర్క్ ఆర్డర్ లేకుండా ఎవరిచ్చినారు పర్మిషన్? ఎందుకు పని జరిగింది నిన్నటి వరకు? ఈరోజు నేను పోయిన తర్వాత ఎందుకు ఆపినారు అంటే మతలబు ఏంటి? సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది కదా. అక్కడ ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఎర్రచందనం దొంగలు ఏమైపోయినాయి? ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా ఆ అనుమతి తీసుకున్నారా? ఫారెస్ట్ వాళ్ళ అనుమతి లేకుండా అక్కడ పని ఎలా జరిగింది? దానికి తోడు అది ఎకో సెన్సిటివ్ సేక్రెడ్ ఏరియా అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడ ఎంత జాగ్రత్తగా ఉండాలా? చంద్రబాబు నాయుడు గారు, ఈ బిఆర్ నాయుడు గారు చెప్తూ ఉంటారు, మేము ఆ స్థలం చాలా పవిత్రమైనది, అందువలన దాన్ని తీసుకొని దీన్ని ఇస్తారంట. ఆ రోడ్డు వేసింది కూడా టీటీడీనే, టీటీడీ విభజించింది. అలాగైతే కొండ మీద ఫారెస్ట్ వాళ్ళు పదుల సంఖ్యలో రోడ్లు ఉన్నాయి. కొండ మీద తిరుమలను తీసేస్తే పదుల సంఖ్యలో రోడ్లు ఉన్నాయి. అవన్నీ కూడా అటు ఇటు శేషాచలానికి, వృషభాద్రికి సంబంధం లేదని చెప్పగలరా మీరు? చెప్పడం సాధ్యమవుతుందా? ఇంత దారుణానికి ఒడికట్టింది ప్రభుత్వం. ఆధ్యాత్మిక క్షేత్రానికి అనితర సాధ్యమైనటువంటి మోసం చంద్రబాబు నాయుడు గారు చేశారు. వేరే చోట రెవెన్యూ ల్యాండ్ ఇచ్చేటువంటి అవకాశం ఉన్నా కూడా ఆ పని చెయ్యకుండా ఇంత విలువైన ల్యాండ్ ఎలా ఇస్తారండి? మేము తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తాం. స్వాములనందరినీ కూడా పీఠాధిపతులు అక్కడ ఒబరాయ్ హోటల్ కడుతున్నారు అని అంటే ఆ రోజున పెద్ద ఎత్తున ఉద్యమం చేసినటువంటి స్వాములారా, ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి స్థలాన్నే అదే హోటల్కు దారాదత్తం చేస్తున్నారు. అదే పవిత్ర స్థలంలో అంతకంటే దగ్గరగా స్వామి పాదాల దగ్గరికి అతి సమీపంలో ఉన్నటువంటి స్థలాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇలా దారాదత్తం చేయటాన్ని మీరు వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉన్నది. అలా చేయకపోతే ప్రజల్లో కూడా అనుమానం వస్తుంది, ఎందుకు గమ్మునే ఉన్నారు అన్నటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా అయితే తనకు కావలసినటువంటి పత్రికలని, ప్రసార మాధ్యమాలని అన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకొని తాను ఎంత తీవ్రమైనటువంటి తప్పులు చేసినా బయటికి రాకుండా కప్పిపెడుతున్నారో అదే రకంగా స్వాములు స్పందించకపోతే ఆ రకమైనటువంటి అనుమానాలు కలిగేంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంది అని స్వాములందరినీ కూడా నేను వేడుకుంటున్నా. పాత రెంట్నే అసలు ఇంత విలువైనటువంటి స్థలానికి ఎలా ఫిక్స్ చేస్తారు? పాత రెంటు 90 లక్షల ఎకరా, ఈరోజు ఇది 26 కోట్లు దాదాపుగా. దానికి దీనికి ఒకే రెంట్ ఎట్లా ఇస్తారండి? ఏం మీకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ప్రేమ? ఈ ప్రత్యేకమైనటువంటి ప్రేమ వెనుక కావలసినంత అవినీతి ఏమైనా దాగి ఉన్నదా? ప్రభుత్వ విలువ ప్రకారమే 460 కోట్ల రూపాయల విలువ చేసేటువంటిది, బహిరంగ మార్కెట్లో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి స్థలాన్ని రెవెన్యూ ల్యాండ్ 100 ఎకరాలు ఉన్నా కూడా ఇలా ఇవ్వటం వెనుక, ఇన్ని మాఫీలు చేసి ఇవ్వటం వెనుక పెద్ద ఎత్తున అవినీతి దాగి ఉన్న మాట నిజం కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఘోరాతి ఘోరమైనటువంటి తప్పిదం చేసింది.
తమిళనాడులో ఒక ధ్వజస్తంభానికి సంబంధించి అన్ని మాటలు మాట్లాడినటువంటి సనాతన ధర్మ పరిరక్షకుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు మీరు ఇక్కడ వచ్చి చీపురు కట్టతో మొత్తం మెట్లన్నీ కూడా కడిగినారే, మరి ఇన్ని వేల కోట్ల రూపాయల విలువ చేసేటువంటి స్థలాన్ని మీ ప్రభుత్వం, మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా ఒక ప్రైవేట్ హోటల్కి ఇస్తూ ఉంటే మారు కూడా మీరు పలకకపోవటం తప్పు కాదా, నేరం కాదా? మీకు తెలిసే జరుగుతుందా? అందులోనూ కూడా టూరిజం మంత్రి జనసేనకు సంబంధించినటువంటి వ్యక్తి కందుల దుర్గేష్ గారు దీనికి సంబంధించినటువంటి మంత్రి. మీకు తెలియకుండా ఉండేటువంటి అవకాశమే లేదు. టూరిజం తీసుకునేదానికి ఎక్కడైనా తీసుకోవచ్చు కదా ల్యాండ్. మీరెందుకు అబ్జెక్ట్ చేయాలా? వెంకటేశ్వర స్వామి ల్యాండ్ మాకొద్దు, ఇది తప్పు, ఇది నేరము, ఇది పాపము, కనుక మాకు ఆ పొలం వద్దు, అక్కడ హోటల్ రాకపోయినా పర్వాలేదు అని మీరెందుకు చెప్పలేదు పవన్ కళ్యాణ్ గారు? మీరంతా కుమ్మక్కైనారు కాబట్టి. అందరూ కుమ్మక్కై వెంకటేశ్వర స్వామి విలువైనటువంటి స్థలాన్ని ఈ రోజున ప్రైవేటు సంస్థలకు అప్పనంగా అప్పగించినారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకించాల్సినటువంటి బాధ్యత ప్రతి హిందువు మీద ఉంది అని తెలియజేస్తున్నాం. అవునండి, ముంతాజ్ అనే పేరు మీరు చెప్తున్నారు, ఆల్రెడీ సర్వా అనే పేరు మార్చారు. పేరు మార్చాక పాత సైట్లోనే కంటిన్యూ అవడానికి టీటీడీకి కూడా ఎలాంటి అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. నిజమైతే అది వాళ్ళ పేరు మార్చినారు. దాని పేరు సర్వ కాదు, స్వర అనే పేరు మార్చినారు. మామూలుగా మార్చుకుంటారు కదా, మా మతాలు మారినప్పుడు సులేమాన్ శంకరయ్య అవుతాడు, ఈశ్వరయ్య యేసుపాదం అవుతాడు, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అట్లా ముంతాజ్ స్వర అయింది, స్వర అవ్వగానే స్వరం మారింది. పేరు మార్చాక అవసరం లేదు. ఒకవేళ మీకు అక్కడ కట్టకూడదు అని నిర్ణయం వచ్చిన తర్వాత కావలసినంత రెవెన్యూ ల్యాండ్ ఉంది కదా, ప్రభుత్వ భూమి ఉంది కదా, మీరు ఎక్కడైనా కట్టచ్చు కదా, వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇంత ఖరీదైనటువంటి ల్యాండ్ ఎలా ఇస్తారు? తెలుసు కాబట్టి అంటున్నా నేను. ఆయన అటవీ శాఖ మంత్రి, ఆయన టూరిజం శాఖ మంత్రి, రెండు జనసేన చేతుల్లోనే ఉన్నాయి. ఆయనేమో ఎర్రచందనం తగలబడిపోయింది, మా హయాంలో 1000 టన్నులు పోయింది అని చెప్పినాడే. 20 ఎకరాల స్థలంలో 15 రోజులుగా బోడిగుండు చేసేసినారు సుమారుగా. ఇప్పుడు 30-40 చెట్లు మిగిల్చినారు. అది కూడా వర్క్ ఆర్డర్ లేకుండా, అది కూడా జీవో రాకముందే, అది కూడా క్యాబినెట్లో చర్చకు రాకముందే, రిజిస్ట్రేషన్ కాకముందే కలెక్టర్ ఆదేశించాడు, మేము పనిచేస్తామని చెప్పారు. కలెక్టర్కి కూడా నైతిక బాధ్యత ఉంది. ఒకవేళ ఆయన ఇచ్చి ఉంటే, మీ ఆదేశం లేకపోతే అక్కడ ఎందుకు పనిచేస్తారు? అక్కడ నేను పాత్రికేయ మిత్రులందరినీ కూడా కోరుకుంటున్నా, దయచేసి ఆ స్థలాన్ని చూడండి. అంత ఖరీదైనటువంటి స్థలం ఈ రోజున దేవుడి స్థలాన్ని ఈ రకంగా అప్పనంగా దారాదత్తం చేయటం వెనుక ఉన్నటువంటి కుట్రను వెలికి తీయమని చెప్పి చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా.